రైట్ గా ప్రొఫెసర్ కోదండరాం ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చేయటం ప్రజాస్వామ్యంలో ఒక భాగం. రెండవ భాగం ఏంటంటే అందరికీ కూడా ఈ ప్రాతినిధ్యం అనేది దొరకాలి. ఇది చాలా కీలకం. జనార్దన్ అన్నట్టు కులాలకు మతాలకు అతీతంగా అందరికీ ప్రాతినిధ్యం దొరకటం అనేది రెండో భాగం అయితే, మూడోది చాలా కీలకమైంది, వనరుల్లో కూడా వాటా అందరికీ సమానంగా దక్కాలి. అప్పుడే నిజంగా మనం ప్రజాస్వామ్యం వైపు ప్రయాణించినట్టయితుంది. ఇందులో ఒక భాగం అయితే ఇప్పుడు మనకు కనబడతా ఉంది, ఒక ప్రశాంతత, నిఘాలు తొలగింపు అనేది కనబడతా ఉన్నది. కానీ వనరుల్లో వాటా, అదేవిధంగా పాలనలో భాగస్వామ్యం అనేది మాత్రం ఇంకా విస్తృతపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్నది చాలదు, ఇంకా విస్తృతపరచుకోవటం. ఇవాళ దాదాపు అందరూ వ్యక్తం చేసిన అభిప్రాయాలు, మళ్ళీ మాకు కోఆపరేటివ్స్ను పునరుద్ధరించండి, మళ్ళీ మాకు నిధులు ఇవ్వండి, మాకు చదువుకునే అవకాశం కల్పించండి. ఇది ఇవాళ మనం ప్రాతినిధ్యం గురించి అడుగుతున్న దాంట్లో రెండవ మెట్టు. ఈ రెండవ మెట్టును చేరుకోవటం అనేది ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి కర్తవ్యం. ఇంతకుముందు అడ్వకేట్ గారు కూడా చెప్పారు, ఈ కేసులు ఉపసంహరించి భూముల సేకరణ పేరుతో వేధింపులు ఆపండి అని. ఇవన్నీ కూడా జరగవలసినటువంటి అవసరం ఉంది. ముగింపులో నేను చెప్పేది ఏంటంటే, వనరుల్లో వాటా, పాలనలో భాగస్వామ్యం, ఈ రెండూ కూడా మనం దక్కగలిగితే ఈ ప్రజాస్వామిక స్వేచ్ఛ మరింతగా అది ఫలప్రదమవుతుందని, మరింతగా విస్తృతమవుతుందని నేను భావిస్తూ సెలవు.